గేమ్ చేంజర్ మూవీ రివ్యూ గైస్. సో నిజంగా గేమ్ ని చేంజ్ చేసిందా లేదా అనేది మాత్రం ఇన్డెప్త్ గా మాట్లాడుకున్నాం. ఏం గైస్ ఈ వీడియో మధ్యలో ఆగింది అనుకున్నారా? కాదు గైస్, మీకు చిన్న విన్నపం గైస్. ఈ వీడియో నచ్చితే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని షేర్ చేయండి గైస్. మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఎంతో ఎనర్జీ అండ్ ఎంతో బూస్ట్ టైప్ గా వస్తుంది గైస్. మరెన్నో కొత్త కంటెంట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి గైస్ ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ సినిమా స్టోరీ కానీ ప్లాట్ లైన్ కానీ ఏది నేను రివీల్ చేయను, మీరు థియేటర్ లో చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఈ సినిమాలో ప్లస్ పాయింట్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఉంటుంది, అద్దరిపోయింది గైస్, నో డౌట్. వన్ మ్యాన్ షో, 3 వేరియేషన్స్ ఉంటాయి, 3 వేరియేషన్స్ లో కూడా ఎరగా తీసేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ అయితే పరమ రొటీన్ ఉంటుంది, కానీ ఆయన స్టైల్లో ఆయన బాడీ లాంగ్వేజ్ తో ఎరగా తీసేశారు మామూలు కాదు. సో వాళ్ళిద్దరు వచ్చే సీన్స్, రామ్ చరణ్ గారు ఎస్జే సూర్య సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది గైస్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అసలు రామ్ చరణ్ రాగానే ఇంటర్నేషనల్ గానీ అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరిపోయింది గైస్, నో డౌట్. అండ్ సాంగ్స్ రిచ్ లెవెల్ అయితే నాకు బాగా నచ్చింది. అది చూపించే విధానం కానీ ఆ రిచ్ లెవెల్ కానీ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మైనస్ విషయంలో వస్తే మాత్రం రొట్ట స్క్రీన్ ప్లే గైస్, మామూలు స్క్రీన్ ప్లే కాదు అసలు. ఎప్పుడంటే ఎప్పుడో పాత టైంలో తీయాల్సిన స్టోరీస్ అన్ని ఇప్పుడు తీసి వదులుతున్నాడు. అండ్ ఫస్ట్ హాఫ్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందో సెకండ్ హాఫ్ కూడా అంత స్లోగా ఉంటుంది గైస్, మామూలు కాదు. అసలు అప్పన్న క్యారెక్టర్ ది స్టోరీ అయితే చాలా బాగుంటుంది, కానీ ఏంటిదంటే బోరింగ్ గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ అంతా మనకి. సో అదొక మైనస్. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే కియారా అడ్వాణి ఉన్నది కూడా ఏంటిదంటే కేవలం సాంగ్స్ కోసమే ఉన్నట్టుగా ఉంటుంది హీరోయిన్ కూడా. అండ్ అంజలి క్యారెక్టర్ అయితే బాగుంది. సో కియారా అడ్వాణి అయితే అంత గొప్పగా ఏం లేదు. అండ్ సునీల్ వీళ్ళంతా కూడా పెద్ద అంత యూజ్ఫుల్ క్యారెక్టర్స్ అయితే కాదు. నాకైతే మాత్రం ఇది ఒక టైం పాస్ ఫిలిం, వన్ టైం వాచ్ మాత్రం అనిపించింది, అంత గొప్ప ఫిలిం అయితే కాదు. సంక్రాంతి విన్ అయితే కష్టమే. సో నా రేటింగ్ వచ్చి ఖచ్చితంగా 2.75. ఓన్లీ రామ్ చరణ్ గారు హెచ్ఎ సూర్య గారు మాత్రమే ఇస్తాను నేను. వాళ్ళ కోసం అయితే చూడొచ్చు మీరు ఖచ్చితంగా. సో మీరు చూసేలేదు కింద కామెంట్స్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్.